UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. యాక్చువల్‌గా నాకు బాగా గుర్తేంటంటే ఈటీవీలో ఒక ఈవెంట్ జరిగింది. అందులో అదేనండి. సుమా గారి పర్సనల్ లైఫ్ స్కిట్ ఒకటి ఫన్నీగా చేసి అది పెట్టారనమాట. చమ్మక్ చంద్ర గారు చమ్మక్ కూడా చంద్ర అదే గారును నా- ఇమాన్యుయల్ వీళ్ళు చేశారు. మొత్తం అయితే లాస్ట్ లో ఆ స్కిట్ లో కూడా మేడం ది అన్ప్రొఫెషనల్ డాన్సర్స్ అని చెప్పేసి ఒక స్కిట్ చేశారు వాళ్ళు. అవును ఉన్నాం అక్కడే ఉన్నాం. ఉన్నారా చేస్తే సుమా గారు ఏం చేశారు, నిజంగానే మా బ్యాచ్ లో ఒక వండర్ఫుల్ డాన్సర్ ఉన్నారు, నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పి ఆవిడ కిందకి వచ్చి మిమ్మల్ని తీసుకొని పైకి వచ్చి మళ్ళీ మీతో లింగిడి స్టెప్ లింగిడి సాంగ్ కి డాన్స్ చేశారు. అప్పుడు ఆది గారు మొత్తం చమ్మక్ చంద్ర మొత్తం అందరూ ఉన్నారు పైన స్టేజ్. శ్రీముఖి గారు దానికి యాంకర్ శ్రీముఖి గారు హోస్ట్ చేశారు. ఉమ్. కాదు రమేష్ గారు, అసలు నిజంగా ఈ రికగ్నైజేషన్స్ అన్ని అంటే మీరు ఒక కాస్ట్యూమర్, జనరల్ గా ఏంటంటే ఆఫ్ స్క్రీన్ మీరు ఉంటారు ఎక్కడో, అవును. అలాంటి మిమ్మల్ని తీసుకొచ్చి ఆన్ స్క్రీన్ లో కూర్చోబెట్టేసేసి అన్ని చోట్ల ఇటు ఇన్స్టా వైజ్ గా మీరు వైరల్ అయ్యి ఫాలోవర్స్ తెచ్చుకొని, అటు ప్రోగ్రామ్స్ కి వెళ్ళినప్పుడు కూడా మిమ్మల్ని తీసుకొచ్చి మేడం పర్సనల్ గా మా రమేష్ గారు అని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మీ లోపల ఫీలింగ్ ఎలా ఉంటుంది రమేష్ గారు అసలు? అంటే ఒక ప్రపంచంలో మేబీ వరల్డ్ వైడ్ గా కూడా సుమా గారికి ఫ్యాన్స్ ఉన్నారు. అమ్మో ఫ్యాన్ బేస్ బీభత్సంగా ఉన్న వన్ అండ్ ఓన్లీ యాంకర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే డెఫినెట్ గా సుమా గారు అనే చెప్పాలి. అవును. అలాంటి సుమా గారు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా లైక్ చేసే సుమా గారు ప్రత్యేకంగా మీ గురించి మా చెప్పి గురించి. మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం అక్కడ అంటే అసలు మీకు ఎలా అనిపిస్తుంటది ఆ నాకు మూమెంట్? చాలా ఆనందం అనిపిస్తుంది, చాలా ఆనందం. అంటే నేను లక్ అనుకుంటా. అంటే మేడం దగ్గర వర్క్ చేయడం నా లక్ అనుకుంటాను. ఓకే. అది మట్టి నిజం. ఎన్ని ఇయర్స్ సార్? ఆల్మోస్ట్ 2 years అవుతుందా? మేడం దగ్గర 2 years ఇప్పటికి ఇది 3 months 2 years దాటి. 2 years దాటి 3 months. అబ్బా పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకున్నారు నెలలతో సహా మీరు. అంతే. బిఫోర్ ఈ 2 years బిఫోర్ మీరు హైదరాబాద్ వచ్చి అప్పటికి 18 years అవుతుంది. సో ఈ 18 years లో పడిన కష్టం అంతా కూడా ఈ 2 years లో మీకు పెద్దగా లేదు అని చెప్పుకోవచ్చా? నిజంగా ప్రశాంతంగా ఉన్నానండి. హెల్త్ పరంగాని మేడం దగ్గరికి వెళ్ళాక మొత్తం. లేకపోతే అప్పట్లో తలనొప్పి, మైగ్రోని, లేకపోతే ఈ టెన్షన్స్కి ఏంటంటే ఇప్పుడు మనం మామూలు మూవీ షూటింగ్కి వెళ్తే మార్నింగ్ 4 గంటలకి లేచిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. నైట్ 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, మళ్ళీ 4 గంటలు వెళ్ళలేము. ఎట్లా ఉండేది వర్క్. కానీ ఎప్పుడు అనిపించలేదా రమేష్ గారు మీకు, అంటే బస్ స్టాప్ లో పడుకున్న రోజుల్లో కానీ లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ వర్క్ నచ్చట్లేదు అని ఆర్టిస్టులు కంప్లైంట్ చేసినప్పుడు ఎందుకు వచ్చిందిలే మనం మళ్ళీ బొబ్బిలు వెళ్ళిపోదాము మనం అది ఒకసారి ఎక్కడంటే అగ్నిగుండం సీరియల్ అనిపించిందండి ఆ విషయం. ఎందుకు అమ్మ నాన్న తిట్టుకొని వచ్చి గింజగొడికి ఎక్కడే తాగేవారం కదా, అవసరం మనకి. ఎందుకంటే డే అండ్ నైట్లు చేసామండి సీరియల్స్. ఈరోజు స్టూడియోకి వెళ్ళామంటే మళ్ళీ పొద్దున్న వస్తామా రామా అట్లా ఉండి అట్లా చేసేవాడిని. కంటిన్యూగా మిషన్ కుడుతూనే ఎట్లా ఉంటుందంటే ఆ ఫుడ్ కూడా, తినే ఫుడ్ కూడా అది షూటింగ్ ఫుడ్ ఎలా ఉంటే తెలుసు కదండి. అంతా బయటిది కాదు. జ్వరం వచ్చేసేది, ఆ జ్వరం వచ్చేటప్పుడు కూడా ట్యాబ్లెట్లు వేసుకొని కుట్టుకునేవాడిని. అప్పుడు ఎంత 150 ఇచ్చేవారండి అప్పట్లో. పర్ డేనా? పర్ డే 150. ఓకే. అలా వెళ్ళిపోయేది. పర్ డే 150. భోజనం అదంతా వాళ్ళే పెడతారు? ప్రొడక్షన్ అక్కడ. ఓకే. కానీ 150 రూపాయలు అంటే 150 రూపాయలండి. చాలా అక్కడి నుంచి తక్కువ. చేసుకుంటూ వచ్చానండి. అయినా అంతే. సో ఇప్పుడు ఫైనాన్షియల్ గా పర్ డే మీ వర్క్ కి తగ్గ అమౌంట్ వస్తుందా సార్ మరి? పర్లే. మేడం దగ్గరికి వెళ్ళిన కానీ. ఓకే. సో నెక్స్ట్ లైక్ అంటే ఇలా మీరు కష్టపడి ఇలా పైకి వచ్చిన తర్వాత మళ్ళీ బొబ్బిలి వెళ్ళడం ఇప్పుడు అంటే ఇంత ఫేమస్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లేదు, ఊరే కదండి, సొంతూరే. బొబ్బిలి వెళ్తుంటారా? బొబ్బిలి పండగకి వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు ఎవరైనా మీ డాన్స్ గురించి ఇప్పటికైతే వాళ్ళు ఎవరు నన్ను ఆడాల ఏం ఈ సంవత్సరం 2025లో అడుగుతారేమో ఇంకా. ఓకే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఇయర్ స్టార్టింగ్ కే మీరు ఫేమస్ అయ్యారు కదా ఇన్స్టా రీల్స్ లో. అదే నాకు అర్థం కాదు. ఊరు వెళ్ళేటప్పుడు కామన్ గానే ఉంటాను నేను. వాళ్ళు కూడా రమేష్ వచ్చావా, బాగున్నావా. కొంచెం ప్రేమ ఎక్కువ నేనంటే జనాలకి. అంటే అందరితో నేను మంచిగానే ఉంటా. వాళ్ళకి ఏం కావాలన్నా నేను ముందు మనిషి అంటేనే మనకి చాలా ముఖ్యంగా చూసుకుంటాను నేను. వాల్యుబుల్ ఇస్తాను ఆప్యాయంగా పలకరించడం. ఆప్యాయంగా. ఎందుకంటే తనకి ఏమైనా కష్టం ఉంటే అరే అన్నట్లు ఫీల్ అయ్యి నాకు ఉంటే ఇస్తుంటా. మీ గురించి ఆల్రెడీ మేము అర్థం చేసుకున్నాం రమేష్ గారు. పాపం 4 రోజుల పరిచయంతోనే ఫోన్ చేయగానే చాలా వెంటనే రిసీవ్ చేసుకోవడం, మళ్ళీ మీరు ఎప్పుడైనా రిసీవ్ చేసుకోకపోయినా కానీ ప్రత్యేకంగా అది నైట్ అయినా ఫోన్ చేసి మేడం ఏమనుకోవద్దు
మేడంతో ఉన్నాను, నేను మీకు మళ్ళీ కాల్ అవును. చేస్తానని చెప్పి ఒకసారి అంటే రెస్పాండ్ అవ్వడం? మీరు ఎక్కడ ఫీల్ అయ్యారు? నేను ఎత్తకపోసారు కానీ అయ్యో అలా ఏం లేదండి. సేమ్ ప్రొఫెషనల్ సేమ్ ప్రొఫెషన్స్ అంటే లోనే నేను ఉన్నాం కదా. ఒకసారి సైలెంట్లు పెట్టేసుకుంటాం. ఎస్ ఎస్ అంటే ఎస్. ఇప్పుడు ఇలా లైవ్ జరిగేటప్పుడు లోపల ఫ్రీ రిలీజ్లు ఇంటర్వ్యూలు ఉంటాయి కదా, ఎస్ ఎస్. పక్కనే ఉంటాం అనమాట. మేడంకి ఏమైనా మంచినీళ్ళు ఇవ్వాలన్నా వచ్చి అందుకే సైలెంట్లో పెట్టుకుంటాం అనమాట. ఇంకా మాట ఓకే. బయటకు వచ్చాక చూసుకున్నా, అయ్యో శ్వేత గారు ఎన్నిసార్లు చేశారు పాపం. ఓకే. అండ్ రాజీవ్ గారు ఎలా ఉంటారు మీతో? ఆ, మంచిగానే ఉంటారు. టోటల్ మంచి అండి. టోటల్ అంటే నాకు తగ్గ, నా మెంటల్ తగ్గ ఫ్యామిలీ. మొత్తానికి మీరు పడిన కష్టానికి దేవుడు ఇన్ని రోజులకి మీకు ఒక మంచి అవకాశం కల్పించాడు అనుకోవచ్చా? నిజంగా ఈ ఫ్యామిలీతో మీరు అసోసియేట్ అవ్వడం. అండ్ సూపర్ అసలు. పిల్లలు కూడా మేబీ మీరు లేచిన దగ్గర నుంచి వాళ్ళ విల్లాలోనే ఉంటారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా మీకు బాగా అలవాటు అనుకుంటా. రోషన్ కానివ్వండి, మనశ్విని కానివ్వండి, అందరూ కూడా. మామూలుగా అబ్బాయి కానీ పాప కానీ ఇంకా పర్సనల్ మనకి ఇప్పుడు వెళ్ళామో నేను మేడం పని చేసుకుని వచ్చేసాను అంతే. ఓకే ఓకే. సార్ ఏమైనా కనిపిస్తే గుడ్ మార్నింగ్ చెప్తాను, గుడ్ మార్నింగ్ రమేష్ గారు అంటారు, అంతే అంతే. ఎందుకంటే పెద్దగా ఎవరు కనపడరు. కానీ వీళ్ళ దగ్గర అసలు నిజంగా సార్ అంటే నార్మల్ గా ఒక వర్కర్ ని చూసుకున్నట్లు ఎవరు చూసుకోరు అనుకుంటా కదా. ఒక అది మేడం దగ్గర అది ఒకటి ఉంది, అంటే వర్కర్స్ అన్నట్లు చూడరు అనమాట. స్టాఫ్ ని పర్సనల్ గానే చూసుకుంటారు. ఓకే. సో వన్స్ ఇప్పుడు మేడం దగ్గర మీరు వర్క్ చేస్తున్నారు, వర్క్ చేసి మీ ఇంటికి మీరు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? అదే వర్క్ మీద డిపెండ్ అయ్యి ఉంటారా, లేకపోతే మీకు పర్సనల్ గా కూడా ఇంకేమైనా ఉందా? పర్సనల్ గా అంటే కస్టమర్స్ చూసుకుంటాండి, మళ్ళీ చూసుకోవాలిగా. ఓకే. మీరు బయటకు వచ్చి మళ్ళీ మీ వర్క్ మీరు చేసుకుంటారు. అంత టైం ఉంటుందా రమేష్ గారు మీకు? అంటే ఒకటో రెండు చేసుకుంటే గానీ మనకు అవ్వదు కదా. సో అటు మేడం తో వర్క్ అంతా మేనేజ్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన ఇంటికి తర్వాత వచ్చాక మీ పర్సనల్ వర్క్ మీరు చేసుకుంటారు. చేసుకోవాలి. ఓకే. సో ఏదైనా అవసరం ఉన్నప్పుడు లైక్ అంటే మంచి బొటిక్ కోసం సుమా గారు వేసుకునే డ్రెస్సెస్ ఫినిషింగ్ కావాలి అంటే డెఫినెట్ గా రమేష్ గారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కృష్ణానగర్ లో కంపల్సరీగా. అవైలబుల్ ఉంటారు. కంపల్సరీ చేస్తారండి. ఓకే. అండ్ మీరు యాక్చువల్ గా ఇంకొకటి సార్, ఫిట్టింగ్ అది కూడా మేడం డ్రెస్సెస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి చూపిస్తే మేము అనిపిస్తుంది అసలు అంత అద్భుతంగా ఫిట్టింగ్ ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మైండ్ లో ఉండిపోయింది, మా మేడంకి ఎలా చేస్తే బాగుంటది అనేసి. యా. ఫస్ట్ లో తిట్టించుకున్నగా ఆ మెజర్మెంట్స్ అంతా కూడా మీకు ఇప్పుడు అలవాటు అయిపోయి ఉంటుంది. అసలు మేడం ఏమైనా బ్లౌజ్ వచ్చినా నేను అదే మెజర్మెంట్ పెద్ద తీసుకెళ్ళను. ఒకవేళ ఏమైనా డౌట్ వచ్చిందా అడుగుతా, మేడం బ్లౌజ్ కావాలంటే ఇచ్చేస్తారు. ఓకే. ఇంకా అది పత్రం తీసుకొని పక్కకు పెట్టేసి ఇంకా కొత్త బట్టలు ఇచ్చారంటే తీసుకెళ్ళి కుట్టిసి తీసుకురావడం అంతే. ఇంకా సో ఆల్రెడీ అందంగా ఉన్న సుమా గారిని మీరు స్టిచ్ చేసిన డ్రెస్సెస్ తోటి ఇంకా అందంగా మాకు చూపిస్తున్నారు అనమాట మొత్తానికి. థాంక్స్ అండి. బాగుంది రమేష్ గారు. లైక్ అంటే అన్‌ప్రొఫెషనల్ డాన్సర్ అని మీ గురించి చెప్పినా గానీ ఆ ప్రొఫెషనల్ పేరు కూడా మేడమే పెట్టారు. యాహ్! ప్రొఫెషనల్. అన్‌ప్రొఫెషనల్ డాన్సర్స్. అందుకే నేను ఇంట్రో కూడా అలానే ఇచ్చాను మీకు. థ్యాంక్ యూ. అఫ్‌కోర్స్ అన్‌ప్రొఫెషనల్ డాన్సర్స్ అని మీ గురించి చెప్పినప్పటికీ కూడా డెఫినిట్‌గా చాలా మంది ప్రొఫెషనల్ డాన్సర్స్ కంటే కూడా మీరు మమ్మల్ని చాలా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. టు బీ హానెస్ట్ నేను చెప్తున్నాను ఇప్పుడు ఈవెన్ ఇదే స్టూడియోలో ఎన్నో సార్లు ఇందాక మీరు రాగానే బయట మనం ఎక్కడైతే కూర్చున్నామో అదే ప్లేస్‌లో కూర్చొని ఎప్పుడైనా వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడు లేకపోతే ఏదైనా కొంచెం లో ఎనర్జిటిక్ గా అనిపించినప్పుడు మీ వీడియోస్ చూసిన రోజులు ఎన్నో. బా. ఆల్మోస్ట్ నాకు అనిపిస్తది ఏంటి పిచ్చి డాన్స్ కదా అది ఇది అనేసి చూస్తే. పిచ్చి డాన్స్ మంచి డాన్స్ అని ఏమి ఉండదు సార్. మీ డాన్స్ లో ఆ గ్రేస్, ఆ రిథమ్ అంటే లైక్ పెద్ద పెద్ద ప్రొఫెషనల్ డాన్సర్స్ అందరినీ మిక్సీలో వేసి రుబ్బితే రమేష్ గారు తయారయ్యారేమో అన్న ఫీలింగ్ వస్తుంది మాకు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అన్‌ప్రొఫెషనల్ బట్ చెప్పాను కదా ప్రొఫెషనల్ డాన్సర్స్ కంటే కూడా మీరు మమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ మాత్రం చేయట్లేదు. నైస్ రమేష్ గారు. సో ఫ్యూచర్ ఇంట్రెస్ట్ ఏంటి మీకు? లైక్ అంటే నెక్స్ట్ అసలు ఇప్పుడు మేడంతో మీరు వర్క్ చేస్తున్నారు కదా, సో ప్రతి మనిషికి కొన్ని గోల్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా, సో అసలు ఫ్యూచర్ లో మీ గోల్ ఏంటి? నా గోల్ ఏంటంటే ఇదే ఊర్లో ఇల్లు కట్టుకోవాలని అంతే. ఓకే. ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటి వరకు మీరు ఇల్లు కట్టుకోలేదా? ఓకే. సో 150 రూపాయలు జీతం తీసుకున్న రోజులు ఉన్నాయి, కానీ సీరియల్స్ కి కంప్లీట్ గా 7-8 సంవత్సరాలు వర్క్ చేసినప్పటికీ కూడా అమౌంట్ అనేది ఎక్కడ కూడా దాచిపెట్టుకోలేదా? పుట్టుకతోటే పూరు కాబట్టి తప్పులు చేసుకుంటూ అలాగా చేసుకుంటూ వచ్చేవాళ్ళు అంతే. సో ఇప్పుడు అంటే నేను షాప్ పెట్టిన కంచి ఫుల్ లాస్ అయిపోయాను. అప్పటి నుంచి ఇంక ఈ అప్పులు తీర్చుకోవడానికే సరిపోయింది సంపాదన అంతా.
ఇప్పుడు అప్పులంతా క్లియర్ చేసుకున్నారా సార్? కొంచెం కొంచెం ఓకే. సో ఫినాన్షియల్ గా మటుకు ఇప్పుడు పర్వాలేదు. పర్వాలేదండి. ఓకే. సో ఊళ్ళో ఇల్లు కట్టుకోవడం అనేది డెఫినెట్ గా అది మీ విషయం అనమాట. డెఫినెట్ గా రమేష్ గారు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. సో 2024 ఆల్రెడీ అయిపోవచ్చింది కాబట్టి 2025 లో మా రమేష్ గారు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. బొబ్బిల్లోనే ప్లాన్ చేస్తున్నారా? అక్కడేనండి. సొంత ఊర్లో సొంత ఇల్లు అనేది ఉండాలి. డెఫినెట్ గా రమేష్ గారు నెక్స్ట్ ఇయర్ 2025 ఈ టైం కల్లా, ఇయర్ ఎండ్ కల్లా డెఫినెట్ గా ఒక మంచి ఇల్లు మీరు కట్టుకుంటారు. మమ్మల్ని కూడా గృహప్రవేశానికి పిలుస్తారని మేము మేడం కూడా అదే అడిగారు, సేమ్ ఇలాగే గోల్ అంటే ఇల్లు కట్టుకోవాలని. ఎన్ని ఇయర్స్ కంటే ఒక 3 years కాదు, ముందు 1 year 2 year చెప్పారు. అంటే పైసా అలాగ అనుకోవద్దు, నువ్వు ఎప్పుడు అనుకుంటావో అది అయిపోవాలంటే అంతే సార్. డబ్బు అనేది సెకండరీ సార్. మన కోరిక అనేది ఎంత బలంగా ఉంటే ఆటోమేటిక్ గా డబ్బులు అనేది ఆటోమేటిక్ గా వచ్చేసేస్తాయి. సేమ్ మీరు అన్నట్లు 25కి మేడం కూడా అలాగే సేమ్ టు సేమ్. అవునా? పోనీలేండి సార్, అంత గొప్ప మనిషిలా మాట్లాడడం అంటే నాది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే నాకు కూడా హ్యాపీగానే అనిపిస్తుంది. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రమేష్ గారు. ఎప్పుడు ఇలానే మీరు హ్యాపీగా ఉండండి, మమ్మల్ని హ్యాపీగా ఉంచండి, అందరూ హ్యాపీగా ఉందాము. దాంతో పాటు మీరు ఇంకా హ్యాపీ అయ్యే మాట ఏంటంటే 2025 ఎండింగ్ కల్లా ఇల్లు మాత్రం కంప్లీట్ చేసేసేయండి. బొబ్బిల్లో రమేష్ గారు సొంత ఇల్లు కట్టుకున్నారు అని చెప్పేసి మేము కూడా గ్రేట్ గా చెప్పుకుంటాము. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై హిట్ టీవీ అండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.